ప్రాబ్లం మండలానికి ఏదో పడింది రావాలి కదా, వచ్చేటప్పటికి అలాంటప్పుడు బస్సు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మండలం నుంచి ఈ కాడపల్లి నాంచారపేట వరకు మూరకొండూరు చికెన్ నగర్ ఈ కవర్ చేసుకుంటే వచ్చిపోయేటప్పుడు మండలానికి కూడా ఫెసిలిటీ ఉంటది. పర్వాలేదు, బాగానే ఉంది. పోయిన గ్రామ పంచాయతీ కంటే కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు సిసి రోడ్లు కానీ డ్రైనేజీ ఒకటి రెండు అయినాయి. బాగానే ఉంది. గ్రామ పంచాయతీ రావడం కూడా మంచిగా ఉంది. అంతకుముందు ఊర్లో ఉంటే సర్పంచ్ చేయకపోయేటోళ్ళు. రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సరే చేస్తుండు, 9 నెలలు అవుతుంది పరిపాలన చేస్తుండు, మంచిగా చేస్తుండు. కంపల్సరీ ఏంటంటే మా సికింద్రనగర్ గ్రామంలో ఈసారి కంపల్సరీ పోటీ జరగడం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యే అయిన బీర్లా ఐలయ్య గారు వచ్చి మేము మాకు వాగ్దానం చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ అనేది మీకు కొత్త కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. రూపాయలు ఆటో తీసుకుంటారు. బీర్లా ఐలయ్య గారు మాకు కాటపల్లిలో స్టాప్ కావాలి కంపల్సరీ. ఇక్కడ అయితే ఇటు పోయి బస్ ఎక్కుతాం, మరి ఇటు పోతే ఇటు బస్ ఎక్కుతాం. పొద్దున 8 కోటి, మధ్యాహ్నం 12 కోటి, ఇంకోటి సాయంత్రము 6:30 5:30 మధ్యలో అయితే. హాయ్, హలో, నమస్తే. జై స్క్వేర్ ఎస్టీకి స్వాగతం. ఈరోజు రోజువారీ పత్రికల్లో జనం మాట కార్యక్రమంలో ఈరోజు సికిందర్ నగర్కి రావడం జరిగింది. సికిందర్ నగర్ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో ఏర్పడ్డాక డెవలప్ అయిందా, అంతకుముందు ఉన్న గ్రామ పంచాయతీకి ఇప్పుడు వచ్చిన గ్రామ పంచాయతీకి తేడా ఏముంది తెలుసుకుందాం. నమస్తే పెద్ద మనిషి. ఏం పేరు నీ పేరు? అర్లప్పనా? ఈ సికిందర్ నగర్ అండి మీది? ఎట్లా ఉంది ఊర్లో పరిస్థితి? ఇప్పుడు వరకు పర్వాలేదు, బాగానే ఉంది. పోయిన గ్రామ పంచాయతీ కంటే ఇక్కడ కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడినందుకు సిసి రోడ్లు కానీ డ్రైనేజీ ఒకటి రెండు అయినాయి. ఇంకా మోటకొండూరు గ్రామ పంచాయతీ ఉండే, ఇప్పుడు సికిందర్ నగర్ గ్రామ పంచాయతీ అయిన కానీ కొన్ని సిసి రోడ్లు అన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, 2-3. మీరే పాలించుకుంటారు? అంతేగా, అదే సిసి రోడ్లు అవి అన్ని ఊరు మొత్తం అయినాయి. ఇంకా 2-3 ఉన్నాయి, కొంచెం అవి అయితే బాగానే ఉంటాయి. కొంచెం డ్రైనేజ్ అవి ఉన్నాయి, 2-3 అయినాయి. ఇంకా 4-5 కావాల్సినవి ఉన్నాయి. ముందు అవుతాయి, డెవలప్ చేసుకుంటారు. డెవలప్ చేస్తామని. ఎట్లా ఉంది కొత్త సర్పంచ్? మంచిగా పరిపాలన చేసిరా? బాగానే బాగా చేయబట్టే కదా సిసి రోడ్లు ఇవన్నీ కొన్ని చాలా వరకు అయినాయి. ఎన్ని వార్డులు ఉన్నాయి? 8 వార్డులు. 8 వార్డులు. ఎన్ని ఓటర్లు మొత్తం? ఎంతమంది ఓటర్లు? 360-50 ఉంది. అచ్చా, మంచిగా ఉంది. అయితే ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక ఎట్లా ఉండే? పాత ఉన్నప్పుడు ఎట్లా ఉండే డెవలప్మెంట్? పాత గ్రామ అంటే ఇక ఒక నెంబర్ అంటూ ఉండే, ఒకటే వార్డు నెంబర్ ఉండేనా? ఒకటే వార్డు నెంబర్ మా సికింద్ర నగర్కి ఇచ్చేవాళ్ళు. ఇక అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా కొద్దిగా మా కొత్త వాళ్ళు ఎక్కినప్పుడు ఫార్మ్ సిటీ స్లీవ్ అమ్మ ఎక్కినప్పుడు వాళ్ళ మోటకుంటూ ఉన్నప్పుడు కూడా 2 సిసి రోడ్లు ఇచ్చారు ఆ చివర్లకి. ఎవరు కొంచెం మామూలుగానే ఉండే. ఇప్పుడు కొత్త గ్రామ పంచాయతీ అయిన కానుండి సిసి రోడ్లు దాదాపు అయిపోయినాయి. ఇక ఒక 2 ఉన్నాయి, కొంచెం ఉన్నది. నెక్స్ట్ టైం కొత్త సర్పంచ్ మళ్ళా వచ్చినప్పుడు అవి కొంచెం డ్రైనేజీలు అవన్నీ పూర్తి చేయాలనే ఆలోచన డెవలప్ లో కొంచెం ఎక్కువ ఉన్నారు. ఎట్లా ఉంది ఇక్కడ? ఉన్నాయి. మీ ఊరేనా ఇదంతా? సికిందర్ నగర్ విలేజ్. కాకపోతే కురుమలగా చాలా మంది ఉన్నారు. కురుమలే ఉన్నాయి. ఎక్కువ ఏం పంట వేస్తారు? మీ పత్తి. ఈ పత్తి వచ్చిన కాంచి దాదాపు 20-30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుంచి పత్తి మీదనే ఎక్కువ చేస్తారు. ఎట్లా వస్తుంది మరి ఈసారి రేటు? సిసిఐ ఇంకా ఏమీ చెప్పలేదు. 500 అన్నట్టుగా అన్నారు కానీ ఇంకా ఏమీ లేదు. 500 అంటే క్వింటాల్కి 500 ఇస్తామన్నారా? క్వింటాల్ కాదు, అంటే 6,800 ఇప్పుడు 7,500 గవర్నమెంట్ ఇచ్చిందేమో 7,500 మనకి. అయితే అప్పట్లో మనకి కంపెనీలు అన్ని ఓపెన్ కాలేదు. ఎందుకంటే అబ్బాయి వాళ్ళు ఓపెన్ చేయలేదు, బయట వాళ్ళకి ప్రైవేట్ అమ్ముకున్నాం. ఎప్పుడు ఓపెన్ చేయలేదు కంపెనీ? పోయిన సంవత్సరం ఈసారి మొదటనే ఓపెన్ చేశారు. 6,800 6,850 అట్లా పెడుతున్నారు ఇప్పుడు. ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇంకా పత్తి రాలే కదా, మొత్తం రాలే. ప్రస్తుతానికి వచ్చిన దాన్ని మాత్రం ఖర్చుల కోసం అని అమ్మేస్తున్నారు.
అట్లా ఇప్పుడు కూలీలకు వీటికి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు మనం బయట తీసుకున్న దానికంటే ఇవే తీసి అక్కడ పెట్టేసి అక్కడ పెట్టేసి కూలీలకు ఇస్తాం అన్నట్టు. అట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి. రేపు పెరిగే అవకాశం ఉంది. పోయినసారి సిసిఐ 7,020 రూపాయలు ఉండే, ఈసారి 7,500 రూపాయల 20 రూపాయలు ఏమో అనే అవకాశం ఉండే. అది ఇంకా ఏమి అనేది ప్రకటించలేదు. ప్రకటిస్తుండొచ్చు. ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్ పరిస్థితి? ఇప్పుడు 9 నెలలు అయిపోయింది. ఎట్లా ఉంది కొత్త ప్రభుత్వం పరిపాలన? పరిపాలన అంటే ఇంకా ఈ రుణమాఫీది పెద్ద ఇష్యూ అవుతుంది. అవును, చాలా మందికి కాలేదు. అయింది 2 లక్షల వరకు చాలా మందికి అయింది కదా. 2 లక్షల అయిన వాళ్ళకున్నా కూడా లోపున్నా కానీ అందరికి కాలే. చాలా వరకు కొంత ఇబ్బందిలో పాల్గొన్నట్టుగా ఉంది. ఇక అందరికి కాలే. నాకు కూడా కాలే. మీకు కూడా కాలేదు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మాకు 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉందా? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఎంత ఉంది మీకు అప్పు? 2,20,000 ఉంది. 2,20,000 మీది కట్టేసి ఇద్దరిది కాలేదా? అవుతుంది వచ్చా మరి అప్లికేషన్ ఇచ్చిరా కాలేదని? ఇచ్చాము. ఇందులో ఇంకోటి ఏముందంటే ఇప్పుడు మా అమ్మది కూడా ఒక 4 ఎకరాలు ఉంటే రేషన్ కార్డులో యాడ్ అయింది కాబట్టి 1,60,000 ఉండే. ఎక్కువ ఉన్నది కాబట్టి కాలేదేమో అని నేను అనుకుంటున్నా. కలవలే. దీని గురించి ఏం చెప్పట్లేదు ప్రభుత్వం. చెప్పట్లేదు. చెప్పారు కదా కట్టుకోమంటున్నారు కానీ ఇప్పుడు 2-3 అయినాం కదా. అగ్రికల్చర్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తే మాకు ఇట్లా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాకు ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు, వచ్చినప్పుడు చెప్తాం అనేది అగ్రికల్చర్ వాళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు కదా. అది రేషన్ కార్డు లేని వాళ్ళు ఈ మధ్యన తీసుకుంటున్నారా? అవును, మీకు రేషన్ కార్డు ఉంది కాబట్టి మీది ఇంకా రాలేదు. పైన ఉన్న డబ్బులు కట్టుకోవాలా అంటే కూడా వాళ్ళు కూడా ఏం రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. ఓకే, ఈ గ్రామ పంచాయతీది మీ అంటే ఇది గవర్నమెంట్దేనా లేకపోతే మీ సొంత ఊరికి సంబంధించింది వేరే ప్రైవేట్ బిల్డింగ్? ఇది ప్రైవేట్ స్కూల్. అది స్కూల్ అయితే స్కూల్ మనకి బంద్ అయిపోయిన తర్వాత ముగ్గు పోసినాం. గ్రామ పంచాయతీ అయినాక అక్కడ ముగ్గు పోసినాం. సీసీ రోడ్ లో 25 లక్షలు వచ్చింది. 20 లక్షలు వచ్చిన కాడికి పోసినాం. ఇప్పుడు మిగతా కొద్ది ఉందిలే పోసేటి. ఇంకా అది పన్ను సరిపోలే, 20 లక్షలు పన్ను సరిపోలే. ఇక మళ్ళా వచ్చే నెక్స్ట్ కి సర్పంచ్ ఎవరు అవుతారో వాళ్ళకి వస్తే అవకాశం చేస్తారు. మళ్ళీ బిల్డింగ్ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ శంకుస్థాపన చేసిరా మరి? చేసింది ప్రస్తుతానికి వాడుకుంటారు. ఉపయోగించుకుంటున్నాం. అంటే ఉన్నది ఖాళీగా ఉన్నది కాబట్టి ఉపయోగించుకుంటారు. మంచిగా ఉందా మరి? ఇది మంచిగా నడువులో ఉంది, మంచిగా ఉంది. మరి దీన్ని చేసుకోపోయారా? మళ్ళీ దూరం ఉందా? సంస్థ ఇది క్రిస్టియన్ సంస్థదా? బాగానే ఉంది. గ్రామ పంచాయతీ రావడం కూడా మంచిగా ఉంది. మీకు అంతకుముందు ఊర్లో ఉంటే సర్పంచ్ చేయపోయేటోళ్ళు. అవును, ఇక మాకు పెద్ద గ్రామ పంచాయతీ అంటే అక్కడనే సమస్యలు చేయడానికి ఉంటుంది. ఇంత దూరం రావడానికి కూడా అవకాశం ఉండదు. ఒకవేళ వచ్చినా కానీ తక్కువ ఎంత తక్కువనే. మాకు బుగ్గలు వేయమంటే పండగకి వేయించేది. అది 10 బుగ్గలు 20 బుగ్గలు పోతాయి. అట్లా లైట్లు ఏదైనా పండగ అయితేనే మట్టి గిట్లా ఒక 10 బుగ్గలు. నా పేరు అజయ్ కుమార్. మీ ఊర్లో స్కూల్ ఉందా? ఎంత మంది పిల్లలు ఇక్కడ? మా ఊర్లో ప్రెసెంట్ ఒక 3 years నుంచి స్కూల్ లేదు. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది స్ట్రెంత్ అనేది లేదు. ఇక్కడ స్ట్రెంత్ లేదు. కరోనా నుంచి ముందు నుంచి ప్రైవేట్ స్కూల్ బయట రావడం వల్ల ఇక్కడ లాంగ్ లోపట్లకు ఉందని చెప్పేసి మన స్కూల్ అనేది కొంచెం డెవలప్మెంట్ అయిపోయింది. అయిపోవడం వల్ల కరోనా లాక్డౌన్ లో తర్వాతకి ఒక 1 year ఏం నడిచిన తర్వాతకి ఒక 50 members 100 members తో నడిపించారు ఇంగ్లీష్ మీడియం పెట్టిన కాంచి. ఇక తర్వాతకి కొంచెం ఇక్కడ లోపట్ల అవుతుంది. ఒక అప్పట్లో మనకి ఏంటంటే ఒక 15 years బ్యాక్ 10 years బ్యాక్ కొంచెం స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళు అన్నమాట. వాళ్ళు చాలా వరకు స్కాలర్షిప్ ద్వారా నడిపించుకున్నారు. తర్వాతకి వాళ్ళకి ఇంకా సంస్థ కొంచెం లాస్ వచ్చి ఆ డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది. తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టి డెవలప్ చేద్దామని చూస్తారు. సంస్థ కాకుండా గవర్నమెంట్ స్కూల్ లేకుండా ప్రైమరీ స్కూల్ లేదు. ఇదంతా ఓన్లీ అంతా సొసైటీదే. ఇదంతా సొసైటీదే. కాకపోతే గవర్నమెంట్ అనేది తీసుకున్నారు. టేక్ ఓవర్ అంటే మనకి అంత ముందుకు ఒక 10 years తర్వాత
తర్వాత చేసుకున్నారు. ఒక నడిచింది 20 years 25 years గవర్నమెంట్ నడిచింది అప్పట్లో. తర్వాతకి లాక్డౌన్ నుంచి మొత్తం స్కూల్ తెలుగు మీడియం తీసేయడం వల్ల గవర్నమెంట్ అనేది ఇక రాలేదు మాకు. ఇంగ్లీష్ మీడియం పెట్టిన కానీ గవర్నమెంట్ స్కూల్ అనేది లేదు ఇక. మరి ఇక్కడ పిల్లలు ఎక్కడ పోతున్నారు? దగ్గర పిల్లలు మనకి ఇక్కడ దివ్యపాల గణేశ్వరం భువనగిరి ఇక్కడ విశేషాలు స్కూల్ అనేది ఇటే మళ్ళీ వేరే వాళ్ళు కొంచెం మనీ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం హాస్టల్స్ డబ్బులు ఉన్న వాళ్ళేమో ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు, డబ్బులు లేని వాళ్ళు హాస్టల్ కు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తారు, గురుకుల స్కూల్లో పంపిస్తారు. కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలని అభివృద్ధిని చేస్తుంది. ఎట్లా ఉంది గవర్నమెంట్ పరిపాలన రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సరే చేస్తుండు. 9 నెలలు అవుతుంది పరిపాలన చేస్తుండు, మంచిగా చేస్తుండు. కొత్తవి గ్రామ పంచాయతీ ఏర్పడ్డది కదా మీది? అవును సార్. ఇప్పుడు సరే ఇప్పటివరకు ఎలక్షన్ ఎట్లా అయినాయి, నెక్స్ట్ టైం ఎట్లా ఉంటది అంటారు? ఊర్లలో ఆల్మోస్ట్ ఊర్లలో మొత్తం డబ్బుకు మద్యానికి ఎక్కువ జనం మొగ్గు చూపిస్తారు. ఇప్పుడు మీ ఊర్లో ఎట్లా ఉంది? ఇప్పుడు మా ఊర్లో ఎలక్షన్స్ ఏంటంటే ఇంతకుముందు ఎలక్షన్స్ 5 years బ్యాక్ అయిన ఎలక్షన్స్ లో ఏంటంటే మాకు మేమంతా ఫస్ట్ టైం కాబట్టి మాకు గ్రామ పంచాయతీ ఒకరిని ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. ఏకగ్రీవం చేసుకున్నాం ఒక 5 years బ్యాక్ అనేది. ఈసారి ఏంటంటే పోటీగా వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. పోటీ కంపల్సరీ ఏంటంటే మా సికింద్రనగర్ గ్రామంలో ఈసారి కంపల్సరీ పోటీ జరగడం అనేది జరుగుతుంది. ఏంటంటే ఈసారి మాకు లాస్ట్ అయినా మేము ఏకగ్రీవం చేసినా గానీ సర్పంచ్ అనేది పెట్టుకొని మాకు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మంచిగా చేసినారు. ఏంటంటే మా దగ్గర సిసి రోడ్లు మాక్సిమం 100% లో 70% సిసి రోడ్లు కావడం జరిగింది. డ్రైనేజీ సిస్టమ్ ఇంకా ఒక 50% కావడం జరిగింది. ఇంకో 50% డ్రైనేజీ, ఒక 30% సిసి రోడ్లు ఉన్నాయి. అవి ఇంకా ఈ ప్రభుత్వంలో మాకు మాక్సిమం అవుతాయని మేము నమ్ముతున్నాము. ఇంకొకటి ఏంటంటే మేము చేసుకునేది ఏంటంటే మాకు ఒక ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ 4 acres 2 acres ల్యాండ్స్ ఉన్నాయి మాకు సికింద్రనగర్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నాయి. అందులో ఇంకా ఈ ప్రభుత్వం అనేది మాకు కొంచెం సహాయం చేసి హెల్ప్ చేసి ఈ మొరానికి గానీ, ఒక వీధి స్తంభాలకు గానీ, ఎలక్ట్రిక్ సిటీకి గానీ, ఈ వాటర్ కలెక్షన్స్ గానీ మేము లాస్ట్ ఒక 5 years బ్యాక్ లో గొంగుడి సునీత ఎమ్మెల్యే గారు వచ్చి మాకు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టిస్తామని చెప్పినారు. అయినా అది 5 years లలో వాగ్దానం చేసి ఇప్పటి వరకు ఆ ట్యాంక్ గురించి మాకు ఏమీ చేయలేదు. ఈ ఎలక్షన్స్ లలో మన 9 నెలల ఎలక్షన్స్ లో మన ఎమ్మెల్యే అయిన బీర్లా ఇలయ్య గారు వచ్చి మాకు వాగ్దానం చేసి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ అనేది మీకు కొత్త కాలనీలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినారు. అది చేస్తా అన్నారు. అదే కొత్త కాలనీలో ఇంకొంచెం అభివృద్ధి తీసుకొని మొరాలు గానీ, ఎలక్ట్రిసిటీ గానీ, కరెంటుది మాకు కొంచెం అభివృద్ధి చేస్తే కొత్త కాలనీలో హౌసింగ్ బోర్డ్ కాలనీ అనే దాంట్లో మేము ఇంకా ఊరు వారం చాలా సంతోషిస్తాం. చేశారు అనుకుంటారా? మరి ఇప్పుడు బీర్లా గారు చేస్తా అని మాట ఇచ్చారు. ఎందుకంటే మాకు చేస్తా అని చెప్పేసి వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. మా ఊరికి వాటర్ ఫిల్టర్ ఇచ్చారు. ఒక 3 years బ్యాక్ 2021 ఆ టైంలో మాకు ఒక వాటర్ ఫిల్టర్ ఇవ్వడం జరిగింది. కొత్త కాలనీకి మాకు 533 సర్వే నెంబర్ లో ఇంకా లొల్లీలు ఉంటే మేము పోయి అప్రూవ్ కావాలనే ఆయన ఇక్కడికి వచ్చి మన ఎంఆర్ఓ ఆఫీస్ లో ఎంఆర్ఓ డిటిని వీళ్ళని సర్వే వాళ్ళందరూ పిలిపించి వాళ్ళతోటి మాట్లాడడం ఇంకా జరిగింది. మాకు మాట ఇచ్చినప్పుడు ఆయన వాగ్దానంగా మాట ఇస్తుండే. మాకు ఇంకా మేము నమ్ముతున్నాం ఆయన ఇంకా మాకింక ప్రభుత్వము ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఆయన సహాయంగా ఉంటుందని చెప్పేసి మేము కోరుతున్నాం. మా పరిస్థితి ఏంది? మాకు ఏం లేదు ఇక్కడ ఏం లేదు సార్. పోతాను కూడా మా ఊరు బస్సు కూడా లేదు. ఇంకా ఫ్రీ బస్ మంచిగా ఉంది. పోయేటోళ్ళకి మా ఊరికి వస్తుందా బస్సు? బస్సు రావట్లేదు. 70 మనిషి వచ్చింది 70 రూపాయలు ఆటో తీసుకుపోతుంది. 70 రాను 70 150 రూపాయలు వాళ్ళకే. మరి మా పరిస్థితి ఏంటి? స్టాప్ లేని చెప్తున్నారు. మా స్టాప్ లేనప్పుడు మేము ఎక్కడ దిగాలి మరి? అవునా కదా సార్? మా విలేజ్ ఇక్కడ ఉంది, అది అక్కడైతే లేదు కదా. ఎక్కడ దిగాలి మేము? సో రిక్వెస్ట్ చేసుకొని సార్ ప్లీజ్ సార్ లేడీస్ మీ నైట్ టైం అవుతుంది, మేము దిగడానికి ప్రాబ్లం అవుతుంది, తీసుకోవడానికి ప్రాబ్లం అని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు ఎవరైనా ఒకరిని మాట్లాడే కొంచెం గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటేనే ఆపుతారు. ఇప్పుడు ఎవరు మాట్లాడే అమాయకులు లేడీస్ వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? సో మాకు మాత్రం స్టాప్ కావాలి సార్. రిక్వెస్ట్ బస్ స్టాప్ పెట్టినాం కాబట్టి రిక్వెస్ట్ బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ కావాలి. సో కంపల్సరీ కాటపల్లిలో మాకు స్టాప్, బీర్లా ఇలయ్య గారు మాకు కాటపల్లిలో స్టాప్ కావాలి కంపల్సరీ. ఇటు పోతే మోటర్కూరు, ఇటు పోతే కాటపల్లి. మేము సికింద్రనగర్ విలేజ్ నుంచి వస్తాము. సో మాకు ఏది ఉంటే బస్ అవైలబుల్ లేదు. సరే మేము షేర్ ఆటోల నుంచి మేము అంతా ప్రయత్నం చేసుకుని వస్తున్నాం కాబట్టి కాటపల్లిలో మాకు స్టాప్ ఉండేలాగా మాకు
నిర్వహించమని వేడుకుంటున్నాము. ఇటు పోయినప్పుడు చాలా మంది మా ఇక్కడ ఎక్కరు, ఊళ్ళో పోయి ఎక్కాలి. ఇక్కడ అయితే మరి ఇటు పోయి బస్ ఎక్కుతాం, మరి ఇటు పోతే ఇటు బస్ ఎక్కుతాం. అంటే మీకు ముటకొండూరు నుంచి కాటపల్లి వరకు సికింద్రాబాద్ నుండి భువనగిరికి బస్ కావాలంట. కావాలి. మరి మాకు ఇబ్బంది అవుతుంది. ఊళ్ళో పోయి ఎక్కాలంటే మా చుట్టూ కూర్చొని ముసలి ఊళ్ళో పోవాలంటే చేత కావట్లేదు. పొద్దున 8 గంటలకోటి, మధ్యాహ్నం 12 గంటలకోటి, ఇంకోటి సాయంత్రము 6:30, 5:30 మధ్యలో మరి ఎక్కుతారా? అంటారు. భువనగిరిలో దిగి సార్ మళ్ళీ బస్సు వచ్చిందాక ఆడనే కూర్చోవాలి. మాకు బస్సు లేదు, లేదు. మళ్ళీ ఊళ్ళో దిగి మళ్ళీ 77 రూపాయలు వేసుకొని మళ్ళీ ఊళ్ళోకి రావాలి. మన కాడపల్లి కాడ దిగితే మాకు అసలు అందుబాటులో లేదు. మరి ఇట్లా వస్తే ఇట్లా వచ్చిన బస్సు వస్తే ఏ బస్ కానీ వస్తాం మేము. మూటకొండూరు మండలం, మూటకొండూరు మండలం. ఇప్పుడు ఏమైతుంది, ఆడవాళ్ళు ఇప్పుడు మాకు పొలిమేర ఎక్కడి వరకు ఉంది, కొండపూర్ వరకు ఉంది. అవును. ఇటు పోతే నాంచారిపేట దాటి ఉంది. అవును. ఇటు కాటపల్లి ఉంది. అవును. వీళ్ళంతా మండలానికి రావాలంటే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు, ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు, పనులు లేని వాళ్ళు ఉంటారు, పనులు ఉన్నోళ్ళు ఉన్నారు. పనులు లేని వాళ్ళు ఎట్లా రావాలి వీళ్ళు? ప్రాబ్లం మండలానికి ఏదో పట్టింది రావాలి కదా. వచ్చేటప్పటికి మన అలాంటప్పుడు బస్సు లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి, మండలం నుంచి ఈ కాటపల్లి నాంచారిపేట వరకు మూడకొండూరు సికింద్రాబాద్ ఈ కవర్ చేసుకుంటే వచ్చిపోయేటోళ్ళు మండలానికి కూడా ఫెసిలిటీ ఉంటది. ఫెసిలిటీ ఉంటుంది. అప్పుడు మంది కూడా ఎక్కుతారు. మండలానికి వచ్చి పనులు చూసుకుంటారు, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. అవును, అవును. వీటన్నిటి గురించి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక బస్సు సౌకర్యం పెట్టిస్తే బాగుంటుందని ఆలోచన. ఇంతకు ముందుకు నడిస్తే ఎవరు ఎక్కడ ఇంతకుముందుకు ఎక్కడి వరకు వచ్చింది, ఓన్లీ సికింద్రాబాద్ వరకే వచ్చింది. ఒక్కొక్కప్పుడు ఒక టైంలో ఈ కాలంలో ఎండాకాలంలో ఇద్దరు ముసలి నడుచుకుంటూ వస్తుంటే బాగా అనిపించింది మాకు. ఎందుకంటే ఏడి పోతున్నామ్మా, మండల ఆఫీస్ పోతున్నాం సార్. సరే మరి ఏం లేవు సార్, ఏమున్నాయి నడుచుకుంటూ వస్తున్నాం. ఎంత బాగా అనిపించాలి ముసలి. ఏదో పని పడుతుంది కదా, పింఛన్కో దేనికో దానికో పని పడుతుంది వాళ్ళకి. అలాంటప్పుడు బస్సులు ఏంది, ఎవరేమొస్తారు, కాటిపల్లి నుంచి రమ్మంటే బండ్లు ఉండే వాళ్ళకి సైకిల్ ఉండదు, నడుచుకుంటూ రావాల్సిందే కదా. మళ్ళీ నడుచుకుంటూ పోయేసరికి వాళ్ళకి జడ్జి ఎంత టైం వేస్ట్ వాళ్ళకి. ఇక్కడికి వచ్చినాక ఆఫీసర్ కూడా పని చేస్తారు, మళ్ళీ రేపు రావడం, ఎల్లుండి రావడం, నడుచుకుంటూ రావాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా విలేజ్ అని ఒకటే కాదు, మండలం మూటకొండూరు మండలం కింద ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా బస్సు సౌకర్యం కల్పించాలి కదా. మండలానికి 2-3 సార్లు బస్సు రోజు 2-3 సార్లు 3 సార్లు నడిపిస్తే బాగుంటది. ఎందుకంటే మండల ఆఫీస్ లో పని చేసుకునే వాళ్ళకి వీళ్ళకి అందరికి బాగుంటది, మాకు బాగుంటది, అందరికి బాగుంటది.